హాయ్ అండి. నేను మీ హెర్లతాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజైతే ఇంకొక వీడియోతో మీ ముందుకొచ్చేసాను. పండగకి మనం పిండి వంటలు చేసుకుంటాం కదా! అలాగైతే అమ్మ అయితే కనుమ తర్వాత ఇలాగ పిండి వంటలైతే అంటే జంతికలు చేసిందనమాట. ఆ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలాగా మమ్మీ ముందే పిండి పట్టించేసి ఉంచారనమాట. భోగి రోజు పిండిని పట్టించేశారు మిల్లుకెళ్ళి. మేము జంతికల పిండిలో ఏమేసుకుంటాము అనంటే మినప్పప్పు, అలాగే బియ్యమండి, ఎండుమిర్చి ఈ 3 కలిపి పిండి ఆడించేస్తాము. ఇప్పుడు ఇందులోనేంటంటే మమ్మీ బాగా మరిగిన నూనె, అలాగే బాగా మరిగిన వేడి నీళ్ళు వేసి మెత్తగా కలుపుతారనమాట. ఇలా కలపడం వల్ల ఏంటంటే జంతికలు అనేవి గుల్లగా వస్తాయన్నమాట. కారం అనేది విడిగా వేయరండి మమ్మీ. ఎండుమిర్చిని పిండి పట్టించేటప్పుడే పప్పులోనే ఎండుమిర్చి కూడా వేసేస్తారు. అలా వేసేయడం వల్ల బాగుంటాయండి. ఇప్పుడు మామూలుగా ఉప్పు అనేది కలుపుతారనమాట మమ్మీ. ఇలా పిండి మొత్తం అంతా కూడా కలిపేశారు. జంతికలు చాలా బాగా చేస్తారండి మమ్మీ. క్రిస్పీగా వస్తాయన్నమాట. మేము ఎప్పుడు కూడా ఇలాగ మినపప్పు, బియ్యం ఆడిస్తాం అనమాట. గుల్లగా వస్తాయి. అంటే మినపప్పు కొద్దిగా ఎక్కువ వేయడం వల్ల గుల్లగా వస్తాయండి. శనగపప్పు అనేది ఎప్పుడైనా అప్పుడప్పుడు రేరుగా వేస్తారు, లేదంటే వేయరనమాట. ఇక్కడ ఏంటంటే కర్రల పొయ్యి మీద అమ్మ జంతికలు అనేది వేస్తుంది. ఇంటెనకాతల కొద్దిగా ప్లేస్ ఉంది. అక్కడ ఏంటంటే మమ్మీ ఇలాగ కర్రలపై పెడతారు. పెట్టేసి ఇదిగో చూసారు కదా, జంతికలు వేయడానికి ముందు ఇలాగా పొయ్యికి పూజ అయితే చేశారనమాట. పసుపు కుంకుమ పెట్టేసి అలాగే పక్కన ఆకు పెట్టి వినాయకుని పెట్టి పువ్వులు అవి వేసి పూజ చేశారు. ఇక్కడ కళాయి పెట్టేశారనమాట. పెట్టేసి ఆయిల్ వేశారు. ఆయిల్ అనేది బాగా కొద్దిగా మరగాలి కదండి ముందు మనకి. ఇంక జంతికలు అయితే అన్నీ కూడా మమ్మీయే చేసుకున్నారనమాట. మధ్య మధ్యలో అక్క నేను కొద్దిగా హెల్ప్ చేసాం అంతే. అంటే చెయ్యి ఇలా వేసాం అనమాట మా అమ్మ అన్నట్టు. మీరు వద్దులేండి, మీరు చేయలేరు అని చెప్తుంది అనమాట ఎప్పుడు కూడానా. ముందు ఏంటంటే ఇక్కడ దేవుడికి వేస్తుంది అనమాట. అగ్నిదేవుడికి, వినాయకుడికి ముందు వేసేసి తీసేసి పక్కన వేసేస్తారు కదండి. మీలో ఎలా ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి. ఆల్రెడీ ఒక వాయి అయితే తీసింది మమ్మీ. జంతికల పిండి అయితే చాలా స్మూత్గా కలిపారండి. అనకూడదు కానీ గొట్టంలో నుంచి జంతికలు అనేది చాలా స్మూత్గా వస్తున్నాయి. గొట్టానికి లోపల కొద్దిగా స్టార్టింగ్లో ఆయిల్ అయితే అప్లై చేశారు మమ్మీ అంతే. జంతికలు ప్రెస్ చేయగానే కొన్ని జంతిక పిండి ఏంటంటే ముద్ద సరిగ్గా గట్టిగా కలిపినా కూడా జంతికలు గొట్టంలో నుంచి జంతికలు అనేవి సరిగ్గా రావు కదండి. అంటే గట్టిగా ప్రెస్ చేయాల్సి వస్తుంది, ప్రెషర్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. మమ్మీ చాలా స్మూత్గా చాలా బాగా కలిపారనమాట. అనకూడదు కానీ ఎక్కువ ప్రెషర్ పెట్టకుండానే జంతికలు అనేవి వచ్చేసాయి. నా వీడియో మీరు చూసినట్టయితే కనుక ఇదే ఫస్ట్ టైం కనుక అయితే లైక్ చేయండి. మీకు వీడియో నచ్చితేనే లైక్ చేయండి. ఫస్ట్ అయితే కొంచెం పెద్ద పుల్ల పట్టుకున్నారనమాట మమ్మీ. ఎందుకు అది వద్దు అని చెప్పేసి ఇంకోటి చిన్న జామ పుల్ల అయితే తెచ్చామన్నమాట. ఎందుకంటే ఏదైనా ఓస ఉండాలండి. ఇలాగ తిరిగేసేటప్పుడు మనకి సట్రంతో కాకుండా ఇలాగ చిన్న చిన్న పుల్లలతో అయితేనే మనం నీట్గా అయితే చేయగలుగుతాము. ఇక్కడ ఏంటంటే అక్కిలా ముద్దల్లా చేసేసి మమ్మీకి ఇస్తుంది. అక్కడ ముగ్గురం ఏంటంటే మాట్లాడుకుంటున్నాం అనమాట. అక్క, నేనును, మమ్మీని. అందుకే అక్కడ అక్కనైతే నవ్వుతుంది. వీడియో నేను ఆల్రెడీ షార్ట్ అయితే పెట్టేశానండి.
ఈ వీడియోలో నేను మీకు తీర్థాల్లోని సేవ అది అవుతుంది కదండి, ఆ సేవ వీడియో అనేది కూడా నేను ఈ వీడియోలోనే అయితే అప్లోడ్ చేశాననమాట. వీడియో ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదండి వీడియోకి అయితే నేను ఇంకా. ఆ తర్వాత నేను ట్రై చేస్తానని చెప్పేసి నేను కూర్చున్నాను. ఒక 5 నిమిషాలు కూర్చున్నాను అనమాట. వేడి వస్తుంది, వేడికి కాలు కాలిపోతుందని చెప్పేసి నేను లేచిపోయాను మళ్ళీని. అక్కడ నవ్వుకున్నారు అందరూను. కొన్ని జంతికలు ఏంటంటే మడత పడిపోయాయి అనమాట. మమ్మీ అంటే ఇంకా వద్దులే నువ్వు లేచిపో, ఇంకా మనకు సరదా ఉంటుంది కదండి ఒక్కొక్కసారి ఇలాగ చేయాలి అని చెప్పేసి. కానీ మన వల్ల కాదు, మనం చేయలేం కూడా ఇవి. ఇలాగ స్టవ్ మీద అయితే కొద్దిగా ట్రై చేయొచ్చు, కానీ ఇలాగ కట్ల పొయ్యిల మీద అయితే కొద్దిగా అలవాటు ఉండాలి కదండి. అలవాటు లేకపోతే కొద్దిగా ఇబ్బందే. ఇలాగ జంతుకులే కాదండి, ఏ పిండి వంటలైనా సరే ఏం చేసుకున్నా కూడా మేము ఫస్ట్ అయితే ఇలాగ తీసిన వెంటనే ఇలాగ దేవుడికి అయితే పెట్టేస్తామండి. ఇక్కడ అక్క పూజ చేస్తుంది ఆల్రెడీ. నేను చేసిన జంతికలను అయితే ఇలాగ దేవుడి మూల అయితే పెడుతుంది. పైన దేవుళ్ళకి, అలాగే కిందన ఏంటంటే నానమ్మ తాతయ్యాలకి, అమ్మమ్మ తాతయ్యాలకి ఇలాగ కిందన పెడతామన్నమాట ఎప్పుడు కూడా. ఇంకా తర్వాత అయితే ఇంకా సేవ్ వీడియో అనేది కంటిన్యూ అవుతుంది, చూడండి. సర్లే పద. पानी पूरी है।